చలి అయితే విపరీతంగా అయితే బాగుంది అన్న. నమ్మలేకపోతున్నాడు అన్న. కన్నం అడిగట్రా నిన్ను. ముందు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్. మనమైతే మా బావాల ఇంటికి అయితే వెళ్తున్నాము. మా నాన్న నేనైతే ఈ పొయ్యేదారులు అయితే కళ్ళు అయితే తీసుకున్నాం. చూడండి మామ, నేచర్ ఎంత బాగుందో, మొత్తం గ్రీన్ గ్రీన్ కలర్. ఇక మా నాన్న అయితే పొయ్యేదారులు అయితే అక్కడ ఏం చేసినాం ఇక్కడ ఏం చేసినాం అన్ని చెప్పించినాం. అప్పుడు అన్ని యాదికి వచ్చినాయి. టిఫిన్ అయితే తినేసినాం. రెండు తీసుకున్నావా? మూడు ఒకటి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కోడలు, ఇద్దరు కోడళ్ళు. కోడలా ఓ కోడలా. అప్పుడే మొత్తం పైకి. అయ్యో, మీకేం చూపిద్దామంటే సామాన్లు గిట్ట ఏం లేవు మామా. మీద ఉన్నట్టున్నాయి అన్ని. అన్ని అయితే మీద పెట్టేసారు మామా. ఇవన్నీ అసలు ఒక్కడ కనబడకుండా పెట్టేసారు. జబర్దస్త్ చేసిరు మా అయ్య అయితే. ఇగో ఇట్లుంది అయితే ప్లేస్ అయితే. మస్తు మంది అయితే కూర్చోవచ్చు, పండుకోవచ్చు కూడా. ఇది ఒక రూమ్ అనమాట అయ్యా. అది మా డుడ్డు. డుడ్డు హాయ్ చెప్పు. హాయ్. మా అత్తమ్మ హాయ్ చెప్పు. మా చెల్లె, మా చెల్లె, మా కోడలు, మా మామ ఆడున్నాడు. అయ్యో కన్నమ్మ 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 నేనే నువ్వా. రిషబ్ అయితే అయిపోయినా. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మామా ఓ మామా మామా బాగా వస్తున్నాడు. కొంచెం బాగా అవుతాను. ఇంకా బాగా అవుతాను. నాకు ఒక్కరికే బాగా అవుతాను. ఎవరికి బాగాలేదు కానీ నాకు ఒక్కరికే బాగా అవుతుంది. నాకు కూడా అవుతుంది. మా మామ వస్తున్నాడు అని చెప్పు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఈ నుంచి అయితే మా నాన్నమ్మ ఇంటికి అయితే వెళ్దాం. మా అమ్మ ఉంది, మా చెల్లి ఉంది అక్కడ. ఆ నుంచి తీసుకెళ్ళి చక్కగా మేడారం అయితే. గణేష్ గారు అయితే అక్కడ ఉన్నాడు. అయితే అమ్మతో వాడు అన్నాడు జారుకుంటా చింతకాయల కోసం. ఇప్పుడు బండి ఇప్పుడు అందరు పోయి ఇక అందరం అయితే నాన్నమ్మ ఇంటికి అయితే వచ్చేసినాం. కొంచెం మా చెల్లెకి వర్క్ ఉండే లేట్ అయింది, చేసింది. పొడి బియ్యం అయితే రెడీ చేసుకుంటారు మామ. ప్రతిసారి అయితే మేడారంకి వెళ్ళేటప్పుడు అయితే పొడి బియ్యం అయితే పూసుకుంటారు మా అమ్మ, మా నాన్నమ్మ.
జై సమ్మక్క సారక్క తల్లికి జై సమ్మక్క సారక్క తల్లికి జై సమ్మక్క సారక్క తల్లికి. మా బాబాయ్ అయితే మంచిగా పైన అయితే వండుకున్నాడు మామ. పైన కింద మంచి ప్లేస్ ఉంది, పైన కూడా మంచి ప్లేస్ ఉంది. అంటాడు నువ్వేమన్నా అనుకో ఎగ్గస్తా మాట్లాడద్దు బామధ్య. మా బావ అయితే అమ్మంటే అస్సలు వస్తలేడు, వీడియోలో కనిపించమంటే అస్సలు కనిపిస్తలేడు, సిగ్గుపడతాను వీడియోలో అయితే రావడానికి. ఇగో కింద దిగొచ్చుగా, చూస్తూనే కొట్టబోతున్నా నిన్ను. పెడతాదా టెంపుల్ కి అయితే రావడం అయితే జరిగింది. ఘట్టమ్మ శ్రీ దేవాలయం ఇది. కంపల్సరీ అయితే మెడారానికి వెళ్ళే ముందు అయితే ఈ దేవుని దగ్గరికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. మస్తు మంది ఉన్నారు ఇక్కడ, దగ్గర. హాయ్ గాయ్స్, చూడండి గైస్, మాట్లాడనిస్తలేరు నన్ను. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారు. ఇద్దామంటే కానీ మా నాన్నమ్మ బండి మేము మేడారంకి వెళ్తున్నాం, దాంట్లో తిందామని ఆగి చెప్పాలంటే యాక్చువల్గా తిందాం. బాయ్ గైస్, తినేటప్పుడు మళ్ళీ వీడియో క్యాప్చర్ చేస్తాం. లంచ్ చేస్తున్నారు. ఫ్లాష్ మ్యాన్ అన్న నమ్మలేకపోతున్నాడు అన్న. అన్న ఇక్కడ అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న. ఫైనల్లీ మెడారానికి అయితే వచ్చేసినాం. మస్తు మంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఇప్పుడే ఎంతమంది ఉన్నారు అంటే మార్నింగ్ అయితే చాలా మంది అయితే వచ్చేస్తారు. ఎట్లా మేడారంలో గుడ్ షర్ట్లు వేసుకోవాలో మీరైతే చూడండి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. వాళ్ళంతా మంచిగా చాలా బాగా చేసిర్రు. చాలా వెచ్చగా ఉండడానికి గడ్డి కూడా వేసారు కింద. మీటర్ కంటే తక్కువనే ఉంటది జంపాకు. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే జంపన దగ్గర కిలోమీటర్ దగ్గర చుట్టుపక్కల అక్కడ అయితే ఉన్నాం. ఇగో చూడండి ఒకసారి. మొత్తం వచ్చినాం, సాఫ్ చేసినాం. ఇదంతా గుడిసి ఎత్తాండు. అందరు కష్టపడుతున్నారు, ఎత్తాళ్ళు. ఒకళ్ళు ఛాయ్ తాగుతాళ్ళు, ఇద్దరు కట్టిండ్లు. ఇక రెడీ అయినాక ఏం చేస్తారు? రెడీ అయినాక ఏమున్నది, పనుడు ఎట్లా టైం ఎట్లా 2 అవుతుంది. ఈ కట్నీ కట్ట వరకు ఎట్లా దగ్గర 4 అవుతుంది. ఇక పొద్దున అదే, ఇక పొద్దున అన్ని సామాన్లు 6 అవుతుంది అంతే. ఇక పనుడు అయితే ఉండదు. చెద్దర్లు గడ్డేసి గడ్డి మీద పరదా, మళ్ళీ దీని మీద చేపలు కూడా కింద గడ్డేసి మళ్ళీ పడదేసి మళ్ళా చేప. 100 మంది 100 మంది పడతారు అట్ట. ఒక 50 కాదు 30 మంది పడతారు అత్తమ్మా. ఎంత మామ ఎంత మంది పడతారో నాకు కామెంట్ చెప్పండి మీరైతే. ఫైనల్ అయితే మొత్తం గుడిసె అయితే వేసేసారు, కానీ జబర్దస్త్ చేసారు మా నాన్న అయితే. చూడండి మీకు చూపిస్తా. అందరూ అయితే వండుకున్నారు. టైం అయితే 4:30 అవుతుంది. చలి అయితే విపరీతంగా అయితే బాగుంది. అందుకని అది చూసి ఎట్లున్నా నవ్వుతున్నట్టున్నా ఫేస్ చూసి. అది తెల్లారైతే మీకు మొత్తం అయితే చూపిస్తా, ఓకేనా?